ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకియ్యబడును. ప్రియులరా, అడుగుట దేవాది దేవుణ్ణి అడగటం అండి. చాలామంది అంటూ ఉంటారు, ఎలా అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎంతసేపు అడగాలి అని. ప్రియమైనవారలారా, ఇది చాలా సులువైన పనే. ప్రార్థన ద్వారా మనము ప్రభువుని ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. అవి కుటుంబానికి సంబంధించినవా, వ్యక్తిగతంగా, సంఘానికి, ఇలా ఎన్నో అడుగుతూ ఉంటాం. అలాగే స్వస్థతల కొరకు, దీవెనల కొరకు, ఎన్నో సమస్యలు తీర్చబడటం కొరకు ప్రార్థనలు నిత్యము ప్రభువుని అడుగుతూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఒక విషయాన్ని చెప్తాను, పట్టుదల కలిగి మనం అడిగేవారిగా ఉండాలి. అంతేకాదు, విసుక్కోకుండా నిత్యము అడిగేవారిగా ఉండాలి. మాటికి అడిగేవారిగా ఉండాలండి. అదిగో పద్దగా అడిగితే ప్రభు ఏమదన్నా ఇసుక్కుంటాడేమంటే ఆయన ప్రేమైన వాళ్ళారా కోపించేవాడు కాదండి. మనం అడుగుతున్నప్పుడు తన చెవులు ఏ దినము కూడా ఆయన మూసుకోడు. అడిగేవారిగానే ఉండాలి. అలాగే పొందుకునేంత వరకు అడిగేవారిగానే ఉండాలి. ఉదాహరణగా ఆనాడు అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం గురించి ఎలా ఆయన అడిగి ఉన్నాడండి. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం గురించి, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే వారిని కాపాడతావా? ఒకవేళ 5 తగ్గినా, అయ్యా 30 మంది ఉన్నా అంటూ చాలా దీనత్వం కలిగి ఆయన అడుగుతాడు దేవుడిని. దేవుడు కోపగించుకుంటాడేమో ఏమో ఆలోచించాడండి. ఇంకో విషయం చెప్తాను, మోషే 40 ఏళ్ళ ఇశ్రాయేల్ ప్రజలతో ప్రయాణంలో ఎన్ని మార్లు దేవుణ్ణి అడిగాడు. ఇశ్రాయేల్ పక్షమున ఎన్నో మార్లు ప్రభువుని అడుగుతూనే ఉన్నాడు. కనాను స్త్రీ తన కుమార్తెను బ్రతికించుకోవటం కోసం ప్రియమైన వాళ్ళరా ప్రభువుని వెనకాల పడుతూ, ప్రభువుని వెంబడిస్తూ అడుగుతూనే ఉందండి. తాను తగ్గించుకుంటూ అడుగుతూనే ఉంది. కావున ఈ దినమందు నిరీక్షణ కలిగి పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి. నువ్వు అడగటం వల్ల ప్రియమైన వాళ్ళరా దేవుని ఎడల ఎన్నో పొందుకుంటూ ఉంటావు. కాదు, నా నిమిత్తం ఎవరొకరు అడుగుతారులే అంటే మరి నీవెప్పుడు అడుగుతావు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.